బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడిది ఎంత తప్పు అయితే ఉంటుందో ఆడేవాడిది కూడా అంతే తప్పు ఉంటుంది. స్కామ్లు అనేవి బెట్టింగ్ యాప్స్లోనే కాదు, షేర్ మార్కెట్లో జరుగుతూ ఉంటాయి, ప్రతి దాంట్లో జరుగుతూ ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ ఆడేవాడు అంత అమాయకుడేం కాదు. బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం మానేస్తే ఆడేవాడు ఏమైనా ఆడడం మానేస్తాడా? మానేడు కదా. ప్రతి ఒక్కడికి కష్టపడకుండా అప్పనంగా డబ్బు వచ్చేయాలి. నువ్వు ఎలా సంపాదించావన్నది ఎవరికి అక్కర్లేదు, ఎంత సంపాదించావన్నదే ముఖ్యం అనే భ్రమలో మనం అంతా బతుకుతున్నాం. మన తాతలు, మన తండ్రులు, మనం అందరం కలిసి సొసైటీని అలా తయారు చేసాం. మరి మనం ఎంత సంపాదించామన్నది ఒక్కటే కాదు, ఎలా సంపాదించామన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకెళ్ళి బొక్కలో వేస్తుంది. ఒక్కసారి మన అందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే మన అందరి బాగోతాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అసలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ అంటే మనకి ఎందుకంత జలసి? ఎందుకంటే వాళ్ళకి లక్షలు లక్షలు ఇస్తున్నారు కాబట్టి. ఒకవేళ అదే అవకాశం మనకొస్తే మనం మానేస్తామా ప్రమోట్ చేయడం బెట్టింగ్ యాప్స్ని? అసలు బెట్టింగ్ యాప్స్ విషయంలో గవర్నమెంట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ని సెలబ్రిటీస్ ప్రమోట్ చేసినందుక? ఇందులో గవర్నమెంట్ డబుల్ స్టాండర్డ్స్ చూడండి. కొన్ని బెట్టింగ్ యాప్స్కి పర్మిషన్ ఇస్తుందంట, కొన్ని బెట్టింగ్ యాప్స్కి పర్మిషన్ ఇవ్వదంట. ఇది ఎలా ఉందంటే సిగరెట్, ఆల్కహాల్కి పర్మిషన్ ఇచ్చి గంజాయి డ్రగ్స్కి పర్మిషన్ ఇవ్వనట్టుగా ఉంది. ఏంటి వీటి రెండింటి మధ్య తేడా? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ గురించి గవర్నమెంట్ మ్యాక్సిమం ఏం చేయగలదు? మహా అయితే వాళ్ళకి డబ్బులు ఎలా వచ్చాయన్నది ఆరా తీస్తుంది. అంటే హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చాయా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చాయా అనేది. ఎందుకంటే ఇలాంటి వాటికి ట్యాక్సులు కట్టడాలు, ఇన్వాయిస్లు, బిల్స్ గట్రా ఉండవు. కాబట్టి అలాంటి వాటి మీద కేసులు ఫైల్ చేయొచ్చు. మరి రోడ్డు మీద పకోడీ బళ్ళు, కిరాణా షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాపులు వీళ్ళందరూ బిల్స్ ఇస్తున్నారా, ట్యాక్సులు కడుతున్నారా? మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఈ డబుల్ స్టాండర్డ్స్ అండ్ హిపోక్రసీ ఎందుకు? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చిన్నోడైనా పెద్దోడైనా ఒకటే రూల్ ఉండాలి, లేదా రూల్ ఫాలో అవ్వడం మానేయాలి. సిగరెట్ అండ్ ఆల్కహాల్ మీద ఆరోగ్యానికి హానికరమని గవర్నమెంట్ రాస్తుంది, కానీ ఎవడైనా పట్టించుకుంటాడా? అలాగని వాటిని బ్యాన్ చేసినంత మాత్రాన అవి దొరకడం మానేస్తాయా? బెట్టింగ్ యాప్స్ పరిస్థితి కూడా అంతే. సెల్ఫ్ కంట్రోల్ లేని మనుషులు ఉన్నంతకాలం బెట్టింగ్ యాప్స్, సిగరెట్స్, ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెస్లు, ప్రాస్టిట్యూషన్లు, స్కామ్లు ఇవన్నీ సొసైటీలో ఉంటూనే ఉంటాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయంలో అయినా సరే సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు ఉండాలి. దిస్ ఈజ్ బాలాజీ కొచ్చర్లా and my content will always be hard hitting, fascinating and exciting.